బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై చిట్ చాట్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పండగ తర్వాత కేటీఆర్ అరెస్ట్ ఖాయమన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అరెస్ట్ తప్పదన్నారు. గత ప్రభుత్వంలో భారీ ఎత్తున ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. వందల మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నారు. కక్ష సాధింపు చర్యలకు కాంగ్రెస్ పాల్పడదని, బీఆర్ఎస్ లో 4 ముక్కలాట నడుస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉండదని అన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, ఢిల్లీలో తన సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల విషయానికి వచ్చినట్టు బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఒకవేళ బీజేపీ కల్పిస్తే కేవలం ఒకే రోజులో ఏదైతే 42% రిజర్వేషన్ అమలు అవుతుంది అని, కానీ బీజేపీకి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఏదైతే ఇంకా అమలు చేయలేదని చెప్పి కూడా ఏదైతే మహేష్ కుమార్ గారు చిత్తా చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై కూడా మేము చట్టబద్ధంగా వ్యవహరిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కష్టపూరితటువంటి రాజకీయాలకు పాల్పడదు. ఖచ్చితంగా తప్పు చేసిన వారికి, అవినీతికి పాల్పడినటువంటి వారికి ఖచ్చితంగా శిక్ష ఎదుర్కోవాల్సిందే, శిక్ష పడుతుందని చెప్పి కూడా ఏదైతే మహేష్ కుమార్ గారు తన చిత్తాలు చెప్పారు. ఇక జైలుకు వెళ్ళడానికి కూడా సిద్ధమని చెప్పినటువంటి కేటీఆర్ ఎందుకు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడల్లా కూడా కోర్టుకు వెళ్తున్నారు, కోర్టుకు తీసుకుంటున్నారని చెప్పి కూడా మహేష్ కుమార్ గారు కేటీఆర్ ని ప్రశ్నించడం జరిగింది. ఇక ఫార్ములా కేసులో అయితే కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారు, ఖచ్చితంగా అరెస్ట్ కాక తప్పదు అని చెప్పి ఏదైతే కింద బద్దలు కొట్టినట్టే ఏదైతే మహేష్ కుమార్ గారు స్పష్టంగా ఏదైతే ఈ కేటీఆర్ అరెస్ట్ కాక తప్పదని చెప్పారు. ఇక బీఆర్ఎస్ లో ఇప్పటికే 4 ముక్కలాటగా నడుస్తుంది. ఆ పార్టీ తిరిగి లేవడం అనేది అసంభవం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పూర్తిగా భూస్థాపితం అయిపోతుంది అన్నట్టు ఏదైతే మహేష్ కుమార్ గారు మాట్లాడారు. ఇక దీంతో పాటు సొంత పార్టీ సంబంధించిన వ్యవహారంపై కూడా మహేష్ గారు స్పందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విషయంలో ఏదైతే ఇటీవల సీఎంపై కానీ పార్టీపై కానీ పరిస్థితులు చేసినటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నాయో, కామెంట్స్ పై ఎలాంటి రియాక్షన్ ఎందుకు తీసుకోలేదని చెప్పి మీడియా ప్రశ్న ఇచ్చినప్పుడు కూడా ఏదైతే మహేష్ కుమార్ గారు ఖచ్చితంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అంతా ఏఐసీసీ పరిధిలో ఉంది, సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందని చెప్పి కూడా మహేష్ కుమార్ గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కూడా ఏదైతే కామెంట్ చేశారో, పూర్తిగా అయితే ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ పార్టీలో అరెస్ట్ అవినీతి చేసిన వారు కానీ తప్పు చేసిన శిక్ష పడక తప్పదు అని చెప్పారు. అలాగే 42% రిజర్వేషన్ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని చెప్పి కూడా మహేష్ కుమార్ గారు స్పష్టంగా చెప్తున్నటువంటి విషయాన్ని మనం ఏదైతే చిట్చాట్లో చూసాం. రైట్, థ్యాంక్ యూ అజీం.